ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మే మాసం విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఏ విధంగా కలిసి రాబోతుంది? హైలైట్స్ ఏంటి? ఎక్కువగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే విశేషంగా ఈ నెల వేళకి బాగుంటుంది అంటారు? తప్పకుండా. తులారాశి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగంలో కొన్ని ఒత్తిళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రమాదాలు అంటే పక్క వాళ్ళు సాయం చేయబోయి వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం కానీ, మాట సాయం చేసి వాళ్ళు కష్టపడే కానీ అవకాశం కానీ కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే కొత్త వ్యాపారాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మొదలుపెట్టాలి. కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళకి, సినీ రంగంలో పనిచేసే వాళ్ళకి, సినిమాలకు సంబంధించిన వ్యవహారాల్లో వాటిల్లో కాస్త నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మనం ఒక పెట్టుబడి పెడుతున్నాం, అది మనకి అదృష్టానికి సంబంధించింది అనుకోండి, ఖచ్చితంగా అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మన వృత్తికి సంబంధించిన విషయాల్లో ఉద్యోగాల్లో వాటిలో పెద్ద ఇబ్బంది ఉండదు. వ్యాపారాల్లో మాత్రం శుకుడికి సంబంధించిన వ్యాపారాలు అంటే ఏంటంటే అందంగా కనిపించేవి, ఆకర్షణమైన వస్తువులు, అలంకరణ వస్తువులు, ఫ్యాన్సీ స్టోర్సు, బట్టల షాపులు, ఫుడ్ బిజినెస్లు, రెస్టారెంట్స్, ఇవన్నీ కొన శుకుడు ఒక అనుగ్రహం వల్ల ఇవి ప్రారంభం చేస్తే మాత్రం వాళ్ళ జాతకాన్ని చూసుకొని ఈ మాసంలో ప్రారంభించచ్చా లేదా. ఎందుకంటే ఈ మాసమే కాదు, ఈ మాసం రేపు వచ్చి అధిక మాసం, తర్వాత జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, ఈ 4 మాసాలు వాళ్ళకి కాస్త ప్రతికూలంగానే ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ జాతకాల్లో అలాంటి యోగాలు ఉంటేనే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయాలి. లేకపోతే కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. ఈ మాసంలో వెళితే అది కొంచెం వీళ్ళకి సుఖం లేకుండానే పోతుంది. ఒక వ్యాపారం మొదలు పెడితే మనకు అదృష్టాన్ని తీసుకురావాలి. ఒక్కొక్క వ్యాపారం మొదలు పెడితే ఏమైనా ఈ వ్యాపారం చేసిన దగ్గర నుంచి ఎప్పుడు మొదలుపెట్టాం అప్పటి నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాం, దీంట్లో డబ్బులు పోస్తూనే ఉన్నాం, డబ్బు తీసేది లేదని అని చెప్తూ ఉంటారు మనకి, మనం వింటూ ఉంటాం కదా. అలాంటి బాధ తులారాశి వాళ్ళకు ఉంది ఈ మాసంలో. కొత్త వ్యాపారాలు ఖచ్చితంగా ఎవరైతే పార్ట్నర్స్గా చేసుకుంటున్నారో వాళ్ళ జాతకాలు చూసుకోవాలి. సొంతంగా పెట్టుకుంటున్నారు వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళ జాతకాన్ని చూసుకోవాలి. నేను ఈ వ్యాపారం చేయొచ్చా చేయకూడదు అని ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో ప్రారంభం చేయకూడదు. ఒకవేళ చేద్దాం అనుకుంటే మాత్రం జాతకాలను చూడాలి, యోగం చూసుకొని చేయాలి. ఇది ఒక్కటి తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త. ఇక మిగతా విషయాల్లో అంత అవసరం ఏమీ లేదు. కొత్త వ్యాపారాలు మాత్రమే ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళకి అష్టమ స్థానంలో శుక్రుడు బుధుడు కలిసి ఉన్నారు. బుద్ధిని కోల్పోయే అవకాశం ఉంటుంది, అదృష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏ విషయమైనా తొందరపాటు నిర్ణయాల వల్ల కాస్త అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మోసం చేసేవాళ్ళు, మోసగింపబడడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళతో జరుగుతుంటుంది వ్యవహారాలన్నీ కూడా. ఒక అడ్వాన్స్ ఇచ్చాం, ఆ షాప్ ఏదో ఆల్రెడీ వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు, వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. తెలియకుండానే మనం మాయలో పడ్డాము, తెలియకుండానే మనం మోసపోవడం అనేది జరుగుతుంది తులారాశి వాళ్ళకి, ఎంత ప్లాన్ చేసుకున్నప్పటికీ. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా ఉండాలి. ఒక్క వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రమే, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు, వ్యాపారాలు కాదు కొత్త వ్యాపారం మొదలుపెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నార్మల్గా చేసే వ్యాపారాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఎందుకంటే డబ్బు పోయే అవకాశం ఈ మాసంలో ఉంది వీళ్ళకి. అది ఎంత డబ్బు పోతుంది అనేది చెప్పలేం. డబ్బు పోయే అవకాశం ఉన్నప్పుడు అది ఎంతైనా పోవచ్చు, 100 పోవచ్చు, 1,00,000 పోవచ్చు, 1,00,00,000 పోవచ్చు. ఇవి ఉన్నాయి కనుక ప్రతి ఒక్క విషయంలో ప్లానింగ్ ప్రకారంగా జాగ్రత్తగా ఆలోచించి, తెలిసిన వాళ్ళైనా మన వాళ్ళైనా ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళకు డబ్బు పోవచ్చు. ఈ డబ్బు ఎలా పోతుంది అంటే అది దొంగతనం కూడా జరగచ్చు, ఏవైనా జరగచ్చు, కానీ పోయే అవకాశం ఉంది కనుక ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి మాసం అంతా మీరు కొంచెం అలర్ట్గా ఉండడం వల్ల తులారాశి వాళ్ళందరూ అది కాపాడుకోగలుగుతారు. ఒకవేళ పోయింది అని అనిపించినప్పటికీ, పోయే అవకాశం ఉన్నప్పుడు అదేదో కొంచెం తెలిసి అనుకోండి కొంచెం తక్కువలో పోతుంది, తెలియపోతే ఎక్కువ పోతుంది, అలా అనమాట. ఇది ఒక్కటి జాగ్రత్త తీసుకుంటే చాలు. తులారాశి వాళ్ళు ఈ మాసంలో ఏంటంటే ఎక్కువ నామస్మరణ, దైవనామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఆలాపనగా ప్రతి వారము, శుక్రవారము, మంగళవారము గుడికి వెళ్తూ ఉండాలి. ఇలా వెళ్ళడం వల్ల వీళ్ళకి కాస్త ఆ వారం అంతా ఎటువంటి మోసాల జోలికి వెళ్లకుండా, మోసపోయే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండగలుగుతారు, సేఫ్ జోన్లో ఉంటారు. అది మిగతా విషయంలో ఉద్యోగాలు ఇంకా విద్యార్థుల విషయంలో అనుకూలంగానే ఉంది, ప్రతికూలంగా ఏమీ లేదు. కష్టపడి చదివితే వీళ్ళకి జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొంత మాయలో పడే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా ఏంటంటే ఏదో ఒక విషయంలో నేను ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని ఏదైనా మాయలో పడితే కూడా అది కూడా వీళ్ళకి కొంచెం ప్రమాదం. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అయితే అంటే భార్యాభర్తల మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. అది చిన్న విషయమే కానీ పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏదైనా గొడవ వస్తుంది అంటే కాస్త మౌనంగా ఉండడమో, అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, ఆ గొడవ రాకుండా సర్దుమణం చేసుకునే విధంగా ఉండడమో, లేదా సారీ మనమే చెప్పేయడమో చేయడం వల్ల కాస్త సేఫ్ జోన్లో ఉంటారు. ఏమవుతుందంటే అది చిన్నపాటి విషయమైనా ఈ మాసంలో మొదలైన గొడవ ఏదైతే ఉందో అది కంటిన్యూ జరుగుతుంటుంది. అందుకని వీళ్ళ పోరులా అంటే ఒక పోరులా వీళ్ళని వెంటాడుతుంటుంది.
ఆ పోరు లేకుండా ఉండడానికి జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆడవాళ్ళు ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి సాయంకాలం తర్వాత రాత్రిపూట సమయంలో అంటే 6 గంటలకి మళ్ళీ 9 గంటలకి లక్ష్మీ అష్టకం ఉంటుంది, అది చదువుకోవాలి. ఎందుకంటే పగలు చదవడం కంటే రాత్రి చదవడం వల్ల వీళ్ళకి కాస్త ఆ మానసిక ప్రశాంతత, ఎదుటి వాళ్ళతో ఎదుటి వాదించుకోవడం చెప్పేసి ఉంటుంది. 6 గంటలకి రాత్రి 9 గంటలకి ఒకసారి చదువుకోవాలి. చదవడం వల్ల ఆ రోజంతా వాళ్ళకి కాస్త ఎదుటి తెల్లవారు లేవగానే గొడవలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా గొడవలు ఆడవాళ్ళకి వచ్చేది మగవాళ్ళు పొద్దున్నే లేచి ఇది చేసా అని గొడవ, ఆ గొడవ చాలా పెద్ద గొడవలు అవుతాయి. అది జాగ్రత్తగా ఉండాల్సింది తులారాశి మహిళలు ముఖ్యంగా ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కొన మనిషి ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కొన ఏ పనైనా ఏ వ్యవహారమైనా ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం అనేది ఏంటది ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు మనకి? శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడం, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. వీళ్ళ ముగ్గురిని ఏమీ అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు, కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా నేర్పిస్తే వాళ్ళు ఏమవుతుందని చెప్పి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం అని అనుకూలం చేద్దామని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్య భర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా కాస్త నీకేం తెలియదు నోరు మూసుకుంటని చెప్పేసి మాట్లాడితే కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందంటే స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి, మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మాకు ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. మంచి విశ్లేషణ ఇచ్చారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.